ప్రణాళిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల నుండి మనము అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, తర్వాత సంక్షేమ పథకాలు ఇంకో వైపు మనం అందరం తీసుకొని పోతా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం 2 కండలాగా తీసుకొని పోతున్నాం. అయితే దాంట్లో భాగంగా ఎంత మట్టుకు మనము ప్రజలకు చేరువైనాం, ఎంత మట్టుకు ఇచ్చిన హామీలను నెరవేర్చినాం, తర్వాత ఇంకా ముందు ముందు ఏం హామీలు నెరవేర్చవలసి ఉంది, ఇప్పటికిప్పుడు ఇంకా సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని వాటిని తీర్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మనకు ఈ మార్చి, ఏప్రిల్, మేలో నీటి సమస్య చాలా అధికంగా ఉంది. ముఖ్యంగా సింగూరు రిపేర్ లో భాగంగా నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టడం వలన మనము ఈ ఎండాకాలంలో తాగునీరుకు చాలా సమస్య ఉంటుంది. దానికి తగ్గట్టు ఫండ్స్ కూడా రిలీజ్ చేయమని చెప్పేసి అడిగినాం. మన గౌరవ కలెక్టర్ గారు కూడా చొరవ చూపి అత్యధిక నిధులు, ఎందుకంటే నారాయణఖేడే నియోజకవర్గమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతా ఉంది సింగూరులో నీళ్లు వదిలిపెట్టడం వల్ల. దానికి ఆల్టర్నేట్ పరిష్కారం కూడా వేరే విధంగా ఈ సమస్యను ఎల్లకాలం అధిగమించే విధంగా మేమందరం కృషి చేస్తా ఉన్నాం. మనకు సింగూరుకి వెళ్ళి వచ్చే నీళ్లు సరిపోతలేవు. సింగూరులో నీళ్లు ఉంటే కూడా నాగిల్గిద్దకు తర్వాత కంటికి సరిపోవడం వల్ల మేము కౌలాసనాల అక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి అక్కడ తాగునీటిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి కంటి బండలు 50 గ్రామాలు కౌలాసనాలను సప్లై చేసి కంటికి సింగూరు నుంచి ఇచ్చే నీళ్లను నాగిల్గిద్ద మండలంకి ఇవ్వాలని ఆ విధంగా ఒక ప్లాన్ తయారు చేసినాం. అది వచ్చే సంవత్సరం వరకు పూర్తి కావచ్చు. అది ఒకవేళ పూర్తి అయితే ఇంకా ప్రారంభ దశలోనే ఉంది, ఇంకా శాంక్షన్ కూడా రాలేదు. ప్రతిపాదించిన ప్రభుత్వానికి కేవలం 20 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుంది. కాబట్టి అదైతే మనకు నాగిల్గిద్ద సమస్య తీరిపోతుందని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత మనం రైపల్లి బ్రిడ్జ్ ఒకటి ప్రపోజ్ చేసినాం. దాంతో 3 టీఎంసీల నీళ్లు ఎప్పుడు కూడా మనము అక్కడ సింగూరుకు పోకుండా ఇక్కడనే ఆపుకునే విధంగా మనకు అవసరం పడుతున్న తర్వాత దీనివల్ల అందోల్, జైరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు లాభం అవుతుంది. ఇక్కడ నాల్కల్ మండల్, తర్వాత అక్కడ రాయకోడ్ మండల్, ఇక్కడ రేగోడు, తర్వాత వట్టిపల్లి, మనకు నాగిల్గిద్ద, మనూరు, నారాయణఖేడ్ అన్ని మండలాలకు కూడా ఈ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దానిపైన ఉండే లిఫ్ట్లు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ ఎండాకాలంలో పనిచేస్తాయి. ఎండాకాలం నీళ్లు తగ్గకుండా ఉంటాయని చెప్పేసి అదొక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాం. ఇక రైతులకు అందరికీ మీకు అందరికీ తెలుసు, రైతు భరోసా గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం పైసలు సమకూర్చుకొని మీకు రైతు భరోసా కూడా చేసే విధంగా మీకు కృషి చేస్తూ ఉంది. అది కాకుండా ఇంకా కూడా మహిళా శక్తి, మహిళలకు అందరికీ కోటి మహిళలు కోటీశ్వరులు చేయాలని మీకు వడ్డీ కూడా మాఫ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మహిళా సమాఖ్య భవనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇంకా కూడా మొన్ననే మీరు చూసేది ఇక్కడ సీసీ రోడ్డు చాలా రోజులు శాంక్షన్ కానీ ఇంకా సీసీ రోడ్డు కూడా మొన్ననే వేసుకోవడం జరిగింది. ఇంకా దీన్ని ఇంకో 10 లక్షల రూపాయలు దాన్ని పెట్టి మళ్ళీ మా శ్రీకాంత్ అడిగినరు, మా సంజీవ్ పటేల్ వాళ్ళందరూ అడిగినరు, ఇంకో 10 లక్షల రూపాయలు ఇస్తే ఇది ఆంధ్రాకి అయితే సార్ అంటే 10 లక్షల రూపాయలు కూడా మళ్ళీ నేను మీకు శాంక్షన్ చేస్తా ఉన్నా. అక్కడ నుండి మనకు రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, కల్వర్టు ప్లస్ బీటీ రోడ్డు. ఆ బీటీ రోడ్ కల్వర్ట్ కూడా అయిపోతే మీకు మొత్తం రోడ్ కంప్లీట్ అయిపోతుంది. కాంట్రాక్టర్స్ కూడా ఎవరు ముందుకు రాకపోతే బిదర్కి వెళ్ళి తర్వాత అక్కడ బెంగళూరుకి వెళ్ళి కూడా వేరే కాంట్రాక్టర్లు వచ్చి ఈ రోడ్లు చేస్తామని ముందుకు వచ్చిండ్రు. వాళ్ళందరికీ మేము నాగిల్గిద్ద మండలంలో ఉన్నటువంటి రోడ్లు కూడా ఆ కాంట్రాక్టర్కి అప్పగించడానికి రెడీ ఉన్నాం. తొందరగా టెండర్ పిలువమని చెప్పినాం. తొందరగా టెండర్ పిలిస్తే ఇవన్నీ కూడా మాయనెల్లి, తర్వాత కారాముగి, ఇవన్నీ రోడ్లు కూడా అవధత్పూరు, ఇవన్నీ ఇప్పుడు మీ నాగిల్గిద్ద రోడ్డు, ఇవన్నీ రోడ్లు కూడా టేకప్ చేస్తే అన్ని మంచిగా అవుతాయి. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పైసలు ఉంటేనే పనులు పెట్టినారు. గత ప్రభుత్వంలో పైసలు లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేకుండే, అయినా కూడా కాగితాల మీద కాలే ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని పనులు శాంక్షన్ చేసిపోయారు. పనులు చేసినప్పటికీ పైసలు రాలేదు. అందుకని ఎవరు కూడా గుత్తదారులు ముంగడికి వస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాకుండా పైసలు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ పనులు ప్రతిపాదించి పని చేయగానే బిల్లులు ఇచ్చే విధంగా ఒక 6 నెలలు అటు ఇటు అయినా కూడా బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉన్నా. స్కూళ్లలో కూడా మీకు అందరికీ తెలుసు, అందరికీ ఫస్ట్ రోజే యూనిఫామ్లు, పుస్తకాలు, కాపీలు అందిస్తున్నారు. తర్వాత హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకం, స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు. హాస్టళ్లలో మనకు ఇది మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు. ముఖ్యంగా మీ నాగిల్గిద్దకి ఇంకొకటి కస్తూర్బా స్కూల్ మనకు శాంక్షన్ అయ్యి
చాలా రోజులైనా కూడా ఇంకా బిల్డింగ్ లేదు. దానికి బిల్డింగ్ గురించి మొన్ననే ప్రతిపాదన పెట్టా. బిల్డింగ్ శాంక్షన్ వస్తుంది ఖచ్చితంగా, మన కేజీబీవీ కట్టుకుంటాము అని చెప్పేసి, కస్తూర్బా స్కూల్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇంకొకటి, ఒక ఎస్సీ హాస్టల్ ను కూడా మీ నాగిల్గిద్ద మండలానికి కొత్త ఎస్సీ హాస్టల్ కూడా శాంక్షన్ చేపించిన. మన ఎస్సీ పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉండి చదువుకునే విధంగా, ఎందుకంటే హాస్టల్ మోడల్ స్కూల్ హాస్టల్ తప్ప వేరే హాస్టల్ లేవు కాబట్టి అందరికి ఉపయోగమయ్యే విధంగా ఎస్సీ హాస్టల్ కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. త్వరలో టెండర్ పిలిచి పనులు కూడా శాంక్షన్ చేస్తారని కూడా మీ అందరికీ చెప్తూ, ఇంకా చాలా 4-5 గ్రామాలు పోవాలి. తర్వాత చెక్కుల పంపిణీ మీ తక్కువనే, చెక్కులు వేరే మండలాల్లో ఎక్కువ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్, వాటిని కూడా 10 గంటలకే పోయి పంచాల్సి ఉండే 11 అవుతుంది. కాబట్టి దాని కార్యక్రమం తొందరగా ముగించుకొని పోతాం. ఇంకొకటి, సర్పంచ్ గారు నా దృష్టికి ఒక విషయం తీసుకొని వచ్చింది. మీరు ఒకరికొకరు